హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే కరీంనగర్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నామండి. అసలు ఇలాంటి ఒక రోజు వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. మాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడో దేవుడు అసలు అర్థం కావట్లేదండి. నిజంగా నేనైతే చాలా బాధపడుతున్నాను. అన్ని పరీక్షలు తట్టుకొని ముందుకు వెళ్తున్నామనే కావచ్చండి. పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నాడు. చంటి చనిపోయాడనే విషయాన్నే నేను ఇంకా జీర్ణం చేసుకోలేదు. నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి. ఇప్పుడిప్పుడే నా భర్త చనిపోయాడనే బాధాకరమైన బాధ నుంచి బయటికి వస్తున్న సమయంలో ఒకదాని తర్వాత ఒకటి ఆరోగ్య సమస్యలు మా కుటుంబాన్ని చుట్టుముట్టుతున్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ అసలు మా ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవుతుందండి. ఇది మా సమస్యనే కాదు, మా 2 కుటుంబాల సమస్యగా మారిపోయింది. అసలు మేమేం తప్పు చేస్తున్నామో మాకైతే అర్థం కావట్లేదు. మేము అంతా సజావుగా ఉంది, ఇంకా పర్వాలేదు, ముందుకు వెళ్ళచ్చు అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఒక సమస్య. ఇలా సమస్యలమైన సమస్య మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇది ఎంతవరకు, ఎన్ని రోజులు, అసలు మమ్మల్ని ప్రశాంతంగా ఎప్పుడు ఉంచుతుందో మాకు అసలు అంతు తేలట్లేదు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేక ఎన్ని రోజులు అవుతుందో అసలు ఆలోచనకు వస్తేనే భయమేస్తుంది. నేనైతే దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నా, మాకు ఇచ్చిన ఈ పరిస్థితి ఇంకెవరికి ఇవ్వద్దు, ఇంకా మాతోనే అంతం చేయాలి కూడా. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్ లేని వారు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి సమస్యలు వస్తే తట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. అందుకే ఇలాంటి సమస్యలు దాదాపు ఎవరికి ఇవ్వద్దని కోరుకుంటున్నాను. 1 రోజు అంటే వేరు, 2 రోజులు అంటే వేరండి. సంవత్సరాల నుంచి సమస్యలతోటే జీవితం ప్రయాణం అంటే అసలు ఏ మనిషి అయినా తట్టుకోలేడు. వాళ్ళని చూసే వాళ్ళకు కూడా విసుగొస్తుంది. ఎందుకంటే ఏంటి వీళ్ళ జీవితాలు ఇంకా మారవా, ఎప్పుడూ సమస్యలతోటేనా అని ఇంకా అనుభవించే వారి పరిస్థితి అయితే చెప్పలేమండి. చావుకి బ్రతికి మధ్య కొట్టుమిట్టులాడడమే. అయినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని అనుకున్న ప్రతిసారి విఫలమే అవుతుంది. ఇలా విఫలమై లైఫ్ మీద విసుగొచ్చేసింది. ఇంతమంది ఆశీర్వాదాలు అసలు ఎక్కడ పోతున్నాయో దేవుడికి ఎందుకు మేము కనిపించట్లేదు అర్థం అవ్వట్లేదు. కానీ ఒక్కో సందర్భంలో మళ్ళీ అనిపిస్తుంది, ఈ పరిస్థితులు వచ్చినా కూడా మళ్ళీ గట్టెక్కుతున్నాము అంటే ఆ దేవుడి ఆశీర్వాదమే మమ్మల్ని వెన్నంటి నడిపిస్తుందేమో, లేదంటే ఇంకా ఎలాంటి వాటికి దారి తీసేదేమో అని అలా కూడా మళ్ళీ పాజిటివ్గా అనిపిస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. సరే, పాజిటివే ఇంపార్టెంట్ కాబట్టి పాజిటివ్గానే థింక్ చేద్దాం. ఆ దేవుడి ఆశీస్సులు, మీ అందరి ఆశీర్వాదమే మేము ఇంకేదైనా సమస్యలకు లోను కాకుండా ఇక్కడితోటి ఆగిపోయేలాగా చేస్తుందేమో మేబీ. ఎందుకు తప్పుగా అనుకోవడం. సరే, ఏ కష్టమైనా సరేనండి, ఎదుర్కోవడానికి సిద్ధమే. ఇంకా ఎంత దాకా పోతుందో నేను కూడా చూస్తాను. నిండా మునిగిన తర్వాత చలెక్కడిది అని మా అమ్మ రెగ్యులర్గా అంటూ ఉంటుంది, నేను వింటుంటాను. అది ఇదేనేమో అనిపిస్తుంది. సమస్యలతో ఉండి సమస్యలకు భయపడడం మానేశానండి. ఇంకా ధైర్యంగా అవ్వడానికి ఇది ఒక మార్గమే అనిపించింది. ఇప్పుడు నాకు ఒక రకమైన తెగింపు కూడా వచ్చేసింది. ఏదేమైనా కానీ ముందుకు వెళ్ళడమే అని. అలాంటి తెగింపుకు కారణం ఈ సమస్యలే అయ్యాయండి. అందుకే అంటారు, మనకు అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రతరం అవుతుందండి. అది సోషియాలజీలోనే కాదండి, మన జీవనంలో కూడా ఎక్కువగా సమస్యలు వచ్చి మనల్ని అణిచివేసి మనల్ని రఫ్గా తయారు చేస్తాయి. అంటే మనం పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము, ఆ పరిస్థితులే భయపడి వెనక్కిపోయే విధంగా తయారవుతాము అనడానికి ఉదాహరణ ఇంకా మేమే అనుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకు వెళ్ళడానికే తప్ప వెనకడుగు వేయడానికి అయితే సిద్ధంగా లేమండి. ఈరోజు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే, ఎవరైనా సమస్యలు వస్తే భయపడకండి, ఏమైనా కానివ్వండి, దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనకి కొంతమంది సపోర్ట్ అయినా ఉంటుంది, దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ఇంకా నా జీవితమే ఒక ఉదాహరణ అండి. ఒక సమస్య కాదు, 2 సమస్యలు కాదు, నా జీవితం ఒక ఓపెన్ బుక్ లాగా మీ ముందు ఉంచుతున్నాను. మీరే చూస్తున్నారు. 1 రోజు 2 రోజులు కాదండి, మేము యూట్యూబ్ పెట్టిన 2 సంవత్సరాల నుంచి కూడా సమస్యలతోటి మా జీవనం కొనసాగుతుంది. 1 రోజు కూడా మేము ప్రశాంతంగా లేము. సో ఇంకా
తట్టుకొని ముందుకు వెళ్దామండి. మీరు కూడా సమస్యలు వస్తే అసలు భయపడకండి. నేనైతే భయపడడం మానేశానండి. ఇంకా నేను కూడా చాలా అంటే చాలా సమస్య ఇంకేం వస్తుందో చూస్తా సరే అన్నట్టే అనిపించింది. కానీ ఎందుకో ఒక మూల బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేనంటే వేరు, పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళ మీద ఎఫెక్ట్ పడి వాళ్ళ భవిష్యత్తుకి ఇది అడ్డవుతుంది అని చాలా బాధ అనిపిస్తుంది. పైకి ఇలా మాట్లాడుతున్నా కూడా లోపల నేను నరకం అనుభవిస్తున్నాను. సరే అయినా ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఈరోజు నేను అసలు వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మేమైతే కరీంనగర్ నుంచి పూర్తిగా వెళ్ళిపోతున్నామండి. ఎందుకు అంటే నా ఆరోగ్యం అసలు బాగుండట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. ఒక సమస్య అంటే వేరు, కానీ ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సమస్య వస్తున్నాయి కాబట్టి పిల్లలు నేను సఫర్ అవ్వడం మా వాళ్ళు చూడలేకపోతున్నారు. సో అందుకనే ఇంకా శాశ్వతంగా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఉండిపోమని చెప్పారు. అందుకనే మేము ఇంకా ఆలోచించుకొని వెళ్తున్నామండి. మీకు తెలుసా అండి, 2013 నుంచి మేము కరీంనగర్లోనే చంటికి ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలలో ట్రీట్మెంట్ చేయించినప్పటికీ కూడా మేము మళ్ళీ ఇంకా ఎక్కువగా కరీంనగర్ మీద కూడా ఆధారపడ్డాము. ఎందుకంటే కరీంనగర్ మాకు నియరెస్ట్గా ఉంది కాబట్టి. కరీంనగర్ అనేది ఒక ఎమోషన్ అండి. కరీంనగర్లో నేను చంటి జ్ఞాపకాలు ప్రతి హాస్పిటల్, ప్రతి దగ్గర నేను వీటిని రిమైండ్ చేసుకుంటాను. నేను తిరిగి మళ్ళీ అన్నయ్యల దగ్గరికి వెళ్తా అని అసలు అనుకోలేదండి. చంటితో మంచి జీవితం ఉంటుంది, పిల్లలతో చంటితో మా కుటుంబం మంచి హ్యాపీ ఫ్యామిలీ లాగా ముందుకు వెళ్తుంది అని కోటి ఆశలతో నేను మ్యారేజ్ చేసుకున్నాను. కానీ తిరిగి మళ్ళీ పుట్టింటికి నా ప్రయాణం అయిపోయింది. ఇదంతా ఇంకా నా తలరాత అని అనుకుంటున్నాను. కానీ చంటి వెళ్తూ వెళ్తూ ప్రశస్తిని నాకు ఒక జ్ఞాపకంగా ఇచ్చి వెళ్ళాడు. వాళ్ళ భవిష్యత్తు ముందుకు తీసుకెళ్తూ నేను సంతోషంగా ఉండాలి అని అనుకొని ప్లాన్ చేసుకున్నాను. దానికి అనుకూలంగానే వాళ్ళ స్కూళ్ళు అండ్ డ్యాన్స్ అన్నీ కూడా నేను ఏర్పాట్లు చేసుకున్నాను కరీంనగర్లో. నేను చాలా అంటే చాలా పాజిటివ్గా నేను ముందుకెళ్దాం అనుకున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే నా హెల్త్ కూడా కోఆపరేట్ చేయకపోయేసరికి ఇంకా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. వాళ్ళు ఆలోచనలో పడిపోయారు. ముగ్గురు ఆడవాళ్ళను మనం అలా వదిలేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ అందులో చెల్లె కూడా ఆరోగ్యంగా ఉండట్లేదు, పిల్లలిద్దరు చిన్న పిల్లలు. సో వాళ్ళు సఫర్ అవ్వడం కరెక్ట్ కాదు అని ఇంకా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలని అందరూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి నేను కూడా అగ్రి చేశానండి. మా తమ్ముడైతే నాకు మంచి రూమ్ చూసి అన్నీ కొనిచ్చి నన్ను బాగా అంటే బాగా కౌన్సిలింగ్ చేసి నన్ను ఇక్కడ ఉంచి వెళ్ళిపోయాడు. కానీ ఏపాటి రోజులు ఉండలేదు, మళ్ళీ ఇంకా అంతా ఇలా అయిపోయింది. నేను ప్రతిదీ మీకు సోషల్ మీడియాలో తెలియచేయలేదు, కానీ తమ్ముడు నా కోసం చాలా కష్టపడ్డాడండి. నేను ఏదైనా ఇది కావాలి అంటే ప్రతిదీ కూడా కొనిచ్చాడు. లాస్ట్ డేస్లో నేను శివయ్యకు పూజ చేసుకుంటాను ప్రశాంతంగా, ఇంకా నా మనస్సు కొంచెం నిశ్చలంగా ఉంటుంది అని అంటే నాకు మందిరం కూడా కొనిచ్చాడు. నేను ఒకరోజు కూడా పూజ చేసుకోలేదండి. ఇంకా అప్పటికే నాకు ఇలా ప్రాబ్లం అయిపోయి సర్జరీ అయ్యి దాని తర్వాత అంతా మీరు చూశారు కదా. ఇంకా ఇప్పుడు ఇలాంటి స్టేజ్కి వచ్చేసాను. సో అంటే కొంతమంది కష్టం అనేది ఇంకా బూడిదలో పోసిన పన్నీర్ లాగానే అయిపోతుంది. నా తమ్ముడి కష్టం కూడా అలాగే అయిపోయింది. అన్ని ఖర్చులు కాకపోయేదేమో అనిపిస్తుంది. చాలా ఖర్చులు అయ్యాయి అండ్ చాలా సఫర్ అయ్యాడు. టైం కూడా చాలా వేస్ట్ అయిపోయింది తనది. అయినా నాకు ఇవన్నీ పెద్ద కష్టాల్లాగా అనిపించట్లేదండి. చంటి చనిపోయిన కష్టం ముందు ఇవన్నీ కూడా చాలా తక్కువే. ఎందుకంటే చంటి నా కళ్ళ ముందే చనిపోయాడు. అలాంటి చేదు నిజాన్ని నేను జీర్ణించుకొని ఇంకా బ్రతికే ఉన్నాను. ఇవన్నీ ఎంత ఆఫ్టర్ ఆల్ అని అనిపించింది. ఒక వ్యక్తి మరణం ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదండి, ఒక కుటుంబానికే సంబంధించింది. చాలామంది ఈ విషయం తెలియక జీవితం ఓన్లీ వాళ్ళది మాత్రమే అనుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. వ్యసనాలకు, చిన్న చిన్న ఆనందాలకి లైఫ్ని పణంగా పెడతారు. దానివల్ల ఒక కుటుంబమే సఫర్ అవుతుంది అనే నిజాన్ని మర్చిపోయి అబద్ధంలో బ్రతుకుతారు. మీకు ఒక విషయం తెలుసా, ప్రశస్తి నన్ను ఒక క్వశ్చన్ చేశారు. మమ్మీ నువ్వు యూట్యూబ్లో అయినా బయట అయినా చాలా అంటావు కదా, డాడీ తప్పు చేశాడు,
నువ్వు చెప్పినట్టు వినక లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు, మమ్మల్ని ఆగం చేశాడు అని. కానీ నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావమ్మా. బాధపడి నీకేమన్నా అయితే మేమిద్దరం కూడా అనాథలమే అవుతాము. వీళ్ళంతా ఉన్నా కూడా నీ మీదికి రారు. నువ్వు కూడా అదే తప్పు చేస్తావా? నువ్వు ధైర్యంగా ఉండాలి. మా మమ్మీ ఎలా ఉండేదో స్టార్టింగ్లో అలాగే మళ్ళీ మాకు కావాలి అని, ఇదే మా కోరిక అని అడిగారు. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను ఎన్నిసార్లు చంటి తప్పు చేశాడు, నన్ను బాధ పెట్టాడు అంటున్నాను కదా, నేను తప్పు చేసి నా పిల్లల్ని బాధ పెట్టద్దు అనుకున్నాను. నిజంగా నేను రియలైజ్ అయ్యానండి. అందుకే నాకు నేను స్టేబుల్గా లేస్తున్నాను. నాకు నేను అన్ని పనులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. నేను ఎవ్రీథింగ్ మీకు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేను, ఎందుకంటే నాకు అలా ఇష్టం లేదండి. నాకు ఇప్పటికీ సర్జరీ అయ్యి 1.5 months వరకు వస్తుంది, అంటే 1 month 10 days కావచ్చు. కానీ నేను మీకు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవ్రీథింగ్ నేను మీకు చూపించలేను, కానీ నా ప్రయత్నాలు నేను 100% చేస్తున్నాను. చంటిపై నాకు కోపం ఎందుకంటే నేను చెప్పినట్టు వింటే ఈరోజు ఆయన ఇలాంటి పరిస్థితికి దారి తీయకపోయేది. చంటి ఎన్ని తప్పులు చేసినా కూడా నేను ఎక్స్క్యూజ్ చేసేదాన్నండి. ఎప్పుడు కూడా నేను పెద్ద గొడవలు అయితే పెట్టుకోలేదు. కాకపోతే ఫ్యామిలీ దృష్టికి మాత్రం ప్రతిదీ తీసుకెళ్లేదాన్ని. వాళ్ళు దానివల్ల ఆయనను మార్చడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తారని. ఇది మా ఫ్యామిలీస్ మొత్తం తెలుసండి. ఆయన 100 తప్పులు చేస్తే 100 తప్పులు కూడా ఎక్స్క్యూజ్ చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే, కానీ మేము లక్షలు పెట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్న ల్యాండ్ బంగారం అమ్ముకుంటూ అతనికి ఖర్చు పెడుతుంటే కూడా ఆల్కహాల్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మాత్రం చాలా సఫర్ అయ్యేదాన్ని. చంటికి చిన్నతనంలోనే పేరెంట్స్ చనిపోయారు. తనకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవండి. కనీసం నేను మ్యారేజ్ చేసుకునే సమయానికి తను నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళడానికి ఒక చిన్న ఇల్లు కూడా లేదు తనకి. ఒక జీరోలాగా చంటి నాకు పరిచయం అయ్యాడు నా స్నేహితురాల ద్వారా. నేను అతనికి లైఫ్ ఇవ్వాలనుకున్నాను, కానీ నా లైఫ్ ఇలా అయిపోయింది. నా బాధ ఏంటంటే చంటికి ఆస్తి లేదని, చంటి ఇలా అయ్యాడని కూడా కాదండి, చెప్తే వినలేదని కోపం. ఇంకే తప్పు చేసినా నేను క్షమించేదాన్ని, కానీ ఆరోగ్యం విషయంలో తను ఎవరు చేయని తప్పు చేశాడు. ఒక వ్యక్తిని కనుక మనం ఇష్టపడితే వారిలో ఉన్న లోపాలను కూడా ప్రేమించగలగాలండి. అదే లవ్ అంటే. ఏదో వాళ్ళ ఇష్టాలను, వాళ్ళలో ఉన్న పాజిటివ్ మాత్రమే తీసుకొని ఇష్టపడడం కాదండి, వాళ్ళ నెగిటివ్ని కూడా స్వీకరించగలగాలి. దట్ ఈస్ కాల్డ్ లవ్. నేనైతే ఇదే నమ్ముతాను, ఇదే నా మోటో కూడా. నేను అందుకే చంటి ఎన్ని తప్పులు చేసినా కూడా ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వెళ్ళాను. మీకు నేను చెప్పలేను, అసలు చెప్పాల్సినవి కాదు. కానీ నేను చంటి లైఫ్లో ఫస్ట్ పర్సన్ ఏం కాదండి. అయినా సరే ఆ విషయం నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసిన తర్వాత నేను పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలా ఉన్నాడు అనేదే కావాలి నాకు అని అంత పాజిటివ్ మోటోలో వెళ్ళిపోయాను. సో అలాంటివి కూడా నేను ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు నేను మీకు అప్లోడ్ చేస్తున్న వీడియో మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఆడపడుచు వాళ్ళు కూడా వింటారు, చూస్తారు. నేను ఏదైనా మిస్టేక్గా మాట్లాడితే వాళ్ళు నన్ను ఊరుకోరు కదా. కాబట్టి నేను చెప్తున్నాను అంటే ఇది నిజం కాబట్టే చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ను కూడా మనం స్వీకరించగలగాలి. అదే లవ్ అంటే. తప్పు చేయని వారు ఎవరండి ఈ సమాజంలో? ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. అసలు గతం లేని భవిష్యత్తే లేదు. నేను అందుకే పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే హెల్త్ విషయంలో తను నెగ్లెక్ట్ చేశాను. సరే, గతం లేని భవిష్యత్తు లేదు కదా, అందుకే నేను కూడా అన్నీ వదిలేశానండి. నా పిల్లలు కోరుకున్న కోరిక మీ అందరికీ కూడా నేను ఇందాక చెప్పాను కదా, మమ్మీ నువ్వు పాతలా ఉండాలి అండ్ మా కోసం నువ్వు మళ్ళీ మారాలమ్మా, మాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి. మా ఫ్రెండ్స్ అండ్ మాకు సంబంధించిన వాళ్ళందరినీ చూస్తుంటే మాకు జెలస్ అవుతుందమ్మా. మా జీవితాలు ఎందుకు ఇలా లేవు అనిపిస్తుంది, మాకు చాలా బాధ అవుతుంది. అండ్ మేము కూడా వాళ్ళలాగా సంతోషంగా ఉండాలి. ఇంకా డాడీ అంటే ఎలాగూ లేడు, ఇంకా నువ్వైనా మా కోసం మారి మాతో సంతోషంగా ఉండమ్మా. ఇప్పటి నుంచి నీ నవ్వులు తప్ప నీ బాధ మేము చూడకూడదు అని మాట తీసుకున్నారు. అండ్ మీకు తెలుసా అండి, వాళ్ళు చాలా అంటే చాలా కోల్పోతున్నారు. అందుకే నేను ఇంకా మారాలి అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్సు, నా యూట్యూబ్ వ్యూవర్స్ చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు మేము మిమ్మల్ని ఇలా చూడాలనుకోవట్లేదని. నా వెల్ విషర్స్ అందరిది ఒకటే కోరిక,
నేను మళ్ళీ పాతలా కావాలి అంటే అందరి తల్లులు ఎలా వాళ్ళ పిల్లలతో ఉంటారో ఆ విధంగా కావాలని, ఇలా బాధగా ఇలా డల్గా కాకుండా పిల్లలకు ఇంకా హ్యాపీ ఇచ్చే విధంగా ఉండాలి అని చాలామంది కోరుకుంటున్నారు. సో నాకు కూడా ఇంకా ఇంత ఫూలిష్గా ఉండడం కరెక్ట్ కాదనిపించింది. నా బాధ నా మనసుకే అంకితం, దాన్ని వ్యక్తం చేయాల్సిన టైం అయితే కాదు పిల్లల ముందు. సో నేను మారాలి అనుకుంటున్నాను. దీనికి నేను మెడిటేషన్ అండ్ కౌన్సిలింగ్ లాంటివి మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ చెప్పారు, డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ సార్ని కలవండి అక్క, మీకు చాలా మంచి కౌన్సిలింగ్ ఉంటుందని. సార్తో మాట్లాడానండి. ఇంకా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం అయితే నేను వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను. సో నా ప్రయత్నంలో కూడా నేను ఉన్నాను. అండ్ మా బ్రదర్ వాళ్ళు కూడా అండ్ ఆడపడుచు వాళ్ళు కూడా ఈ విషయంపై నన్ను మంచిగా చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా హెల్త్ విషయంలో కూడా వాళ్ళకు తెలిసినవన్నీ కూడా చేస్తున్నారు. అవి మూఢనమ్మకాలైనా సరే నేను ట్రస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా, వాళ్ళు పెద్దవారు, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అనేసి నేనైతే వెళ్తున్నాను. ఈ మధ్య నేను బిజిగిర్ షరీఫ్ కూడా వెళ్ళానండి. బట్ వీడియో తీయొద్దన్నారు. ఎందుకంటే అవన్నీ చెప్తే ఇంకా వాళ్ళ సెంటిమెంట్ పరంగా ఇంకా ఆపోజిట్ వాళ్ళు సర్దుకుంటారని ఏదో అంటున్నారు. సో నేను అందుకే తీయలేదు. బిజిగిర్ షరీఫ్లో నాకైతే బాగానే అనిపించింది. మనసుకు ప్రశాంతంగా 2 days వరకు నేను నిద్ర చేశాను. అది మొహరం టైంలో. అండ్ ఇంకా అక్క వాళ్ళకి తెలిసిన దేవుళ్ళని అవన్నీ ఇవన్నీ చాలా వరకు ఇంకా చేస్తున్నారండి. మా అన్నయ్యలు కూడా హాస్పిటల్స్ అని, కౌన్సిలింగ్ అని, సైక్రియాటిస్ట్ అని ఇంకా చాలా వరకు నాపై ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఎందుకు ఎవ్రీథింగ్ అప్లోడ్ చేయడం అని. సో ఇంకా ఇలా అండి, పిల్లల కోరిక నేను రెస్పెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. నేను వాళ్ళతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నాను. ఎలాంటి కష్టాలైనా రానియండి, వాళ్ళ మీద ప్రెషర్ పడకుండా నేను పాజిటివ్గా ఇంకా మెల్లమెల్లగా గతంలో నుంచి భవిష్యత్తులోకి రావాలి అనుకుంటున్నాను. దీనికి మీరంతా కూడా బ్లెస్ చేయండి. నేనైతే నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడదలుచుకోలేదండి. మన ఛానల్లో దాదాపుగా నెగిటివ్ కామెంట్స్ రావు, ఒకరిద్దరు మాత్రమే ఎవరో చేస్తారు. కాకపోతే కొంచెం ప్లీజ్ అండి, పిల్లలు చూస్తున్నారు, పిల్లలు చదువుతున్నారు, అలాంటి కామెంట్స్ పెట్టి వాళ్ళ మనసులను గాయపరచకండి. నేనైతే యద్భావం తద్భవతి అని అంటాను. నేను నిత్యం భగవద్గీత పఠనం చేస్తానండి. సో నేను నెగిటివ్ వాళ్ళ గురించి అసలు పట్టించుకోను, వాళ్ళ మీద నేను ఫైర్ అవ్వను కూడా. చాలా పేషెన్స్ ఈ విషయంలో నాకు. ఎందుకంటే ఇంకా ఎవరిది వాళ్ళే, ఇంకా దేవుడే చూస్తాడు అని. కాకపోతే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నానండి, పిల్లలు చదువుతున్నారు కాబట్టి ప్లీజ్ ఇంకా అలాంటివి పెట్టకండి. అసలు ఒకరు చెడు కోరుకుంటారా అండి? మీకు ఇలాగే జరగాలి, ఇలా జరిగితేనే ఇంకా మాకు సంతోషం, ఇలాంటివి ఎవరైనా కామెంట్ పెడతారా అండి? అసలు చిన్న పిల్లలు వాళ్ళు అలా బాధపడితే మీకు ఏమొస్తుందండి? శత్రువులను సహితం ప్రేమించగలగాలి, అదే మన భారతదేశ ఔన్నత్యం కూడా. ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గ దేశం భారతదేశం అంటే మన సంస్కృతి, మన ఆలోచన విధానమే దీనికి నిదర్శనం అండి. సో ప్లీజ్ ఎవరు చెడు అలా కోరుకోకండి. శత్రువులను కూడా ప్రేమించగలిగేవాడే మనిషి. నా పిల్లలతో నూతన జీవితం ఆరంభించాలి అనుకుంటున్నాను. అండ్ అమ్మ వాళ్ళతో సంతోషంగా గడపాలి అనుకుంటున్నాను. 4 అన్నయ్యల చెంతకి వెళ్తున్నాను. మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించండి. ఇది మాకు టర్నింగ్ పాయింట్ కావాలని. మా జీవితంలో ఇది ఒక సెకండ్ స్టెప్ లాంటిదేనండి. మొదటి స్టెప్ నాది పెళ్ళి అలా అవ్వడం అవన్నీ అయిపోయాయి. ఇంకా 2వ స్టెప్ తిరిగి యథాస్థానానికి వెళ్తున్నాను. మీరంతా కూడా నిండు మనసుతో ఆశీర్వదించండి. ఇప్పటి నుంచైనా మా జీవితాలు హ్యాపీగా ఉండాలి అని మీరంతా కూడా మీ నిండు మనసుతో బ్లెస్ చేయండి. మీరు బ్లెస్ చేస్తే జరగనిది ఏమీ లేదు. నేను మొదటి నుంచి ఇదే నమ్ముతున్నాను. నా పిల్లలకి ఒక బెస్ట్ మదర్ అవ్వాలనుకుంటున్నాను. చిట్టి వాళ్ళిద్దరూ కూడా నన్ను ఒక మహారాణిలా చూసుకుంటారంట. నా లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా నాకు ఎలాంటి కష్టం రాకుండా కాపాడుకుంటారంట. చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకన్నా ఒక తల్లికి ఇంకేం కావాలండి? వాళ్ళు నిజంగా మహారాణిలా చూసుకున్నా చూసుకోకపోయినా ఆ మాటలే నాకు కడుపు నింపాయి. ఇంకా నేను కూడా వాళ్ళ కోసం నూతన జీవితాన్ని ఆరంభించాలి అనుకుంటున్నాను. అండ్ నా అన్నదమ్ములు, ఆడపడుచులు అండ్ నా భర్త ఆశీస్సులు, మీ అందరి కూడా ఆశీర్వాదాలు, నా పిల్లలకు సంబంధించినవన్నీ కూడా నేను
ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటున్నాను. ఇక ముందుకే వెళ్ళాలి అనుకుంటున్నానండి. ఇది నా జీవితంకి ఒక నూతన ఆరంభం కావాలని మీరంతా నిండు మనసుతో శత్రువులు సహితం ఆశీర్వదించండి. ఇన్ని సంవత్సరాలు నేను చంటి కోసమే నా జీవితం అర్పించాను. నా జీవితాన్ని కోల్పోయాను కూడా. ఫలితం ఒంటరిదానిగా మిగిలిపోయాను. ఇక మీదట చిట్టి తల్లులకి ఈ జీవితం అంకితం. వారికి నచ్చిన తల్లిగా హ్యాపీగా వాళ్ళని ఉంచుతూ ఉండాలి అనుకుంటున్నా.